తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు హరినామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఈ మేరకు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని వైష్ణవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం, వెంకటేశ్వరాలయం, కూచనపల్లి కూదాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు జిల్లాలోని పలు ఆలయాల్లో వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా ఉదయం నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే సర్వ సుఖాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి కల్పించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల స్వాముల మూల విరాట్కు మహాభిషేకాలు, నివేదన, మంత్రపుష్పం తదితర విశేష పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల వేద ఘోష నడుమ నిర్వహించారు. మరి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఇది తిరుపతిలో మొదలుకొని అన్ని
గ్రామాలలో ఉన్న వెంకటేశ్వర ఆలయాలలో వైష్ణవ ఆలయాలు అన్నిట్లలో కూడా మరి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పర్వదినంగా జరుపుకుంటూ మరి స్వామివారిని దర్శనం చేసుకొని అనేక కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీర్చిన వారు మొక్కులు చెల్లించుకుంటూ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే మోక్షం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాల్లో కనుక మోక్షం లభిస్తుంది. అదేవిధంగా వాళ్ళకు ఆశీస్సులు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి విష్ణువు ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పి ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ తమ పసుపు కుంకుమాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తారు ఒక మంచి నమ్మకంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఉంటారు. మెదక్ పట్టణంలో రామాలయంలో మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ ఘనంగా జరిగింది. వెంకటేశ్వర ఆలయంలో కూడా చాలా ఘనంగా ముక్కోటి ఏకాదశి పండుగలు జరిగినాయి. అందరు భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకొని స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం మరి సుఖ సంతోషాలతో ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈసారి మరి రైతులకు ఇబ్బంది లేకుండా జరగాలని, మా అక్క చెల్లెలందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మరి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాం.